గతేడాది నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్లో మారుమోగిపోయిందో మనమంతా చూశాం. పుష్ప 2 చిత్రం సంచలన విజయం సాధించటం అందుకు ఒక కారణం కాగా, ప్రీమియర్ షోస్ రోజున అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావటం, ఆ సందర్భంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉండటం వంటివి జరిగాయి. శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యస్తుడిగా ఎప్పుడు బయటకొస్తాడో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత మరుసటి రోజున బెయిల్ మీద బయటకు రావటం వంటివి సంఘటనలు పెనుదుమారం రేపాయి. అయితే బెయిల్ దొరకటం అంత సులువైన విషయం కాదు. ఇప్పట్లో బయటకు రావటం కష్టమే అని అనుకుంటున్న సమయంలో లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ రోజు కోర్టులో ఆయన వాదించిన తీరుకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో ఒక రేంజ్లో వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తారీఖున న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రియదర్శి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి గారు కోర్టులో కొన్ని చట్టాల గురించి ఆయన వాదించినవి చూసి మా సినిమా కోర్టు రూమ్ సన్నివేశాలకు డబ్బింగ్ మార్చాం. దానివల్ల ఇప్పుడు ఆ సన్నివేశాలు చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే విడుదలైన కోర్టు మూవీ ట్రైలర్కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాని ఒక సినిమాలో హీరోగా నటించినా, ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించినా ఆ సినిమా మినిమం గ్యారంటీ లెవెల్లో ఉంటుందని ఆడియన్స్లో ఒక నమ్మకం ఏర్పడింది. హీరోగా ఆయన నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో ఇప్పటివరకు ఆయన ఒక్క ఫ్లాప్ చిత్రాన్ని కూడా అందుకోలేదు. అలాంటి బలమైన స్క్రిప్ట్ని ఎంచుకుంటూ వచ్చాడు. ఈ సినిమాతో పాటు ఆయన హీరోగా నటించిన హిట్ 3కి కూడా నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకు ఆయన బడ్జెట్ కూడా భారీ రేంజ్లోనే పెట్టినట్టు తెలుస్తోంది. అదేవిధంగా దసరా డైరెక్టర్తో కలిసి ఆయన చేస్తున్న ది ప్యారడైజ్ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.